ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తం సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు జేవియర్ నగర్ వాస్తవ్యులు శ్రీ జీవి ప్రసాద్ బాబు స్వర్ణ కుమారి గారుల ద్వితీయ కుమార్తె కుమారి జి సుష్మా గారికి ప్రభువు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని అనుగ్రహించిన సందర్భాన తల్లిదండ్రులు జీవి ప్రసాద్ బాబు గారు, స్వర్ణకుమారి గారు, అక్క బావగారులు విజయ సునీల్ గారులు మరియు సుష్మా గారు సహకారాన్ని ఇస్తున్నారు. యవన కాలంలో ప్రసాద్ బాబు గారి కుమార్తె సుష్మా గారికి ప్రభువు అనుగ్రహించిన చక్కటి ఉద్యోగం నిమిత్తం ప్రభువుని స్తుతిస్తున్నాను. బిడ్డ ప్రభువునందు స్థిరపడినట్లును మంచి భవిష్యత్తు కొరకును ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థన చేద్దాం. అటువలనే మనం 5000 ఎపిసోడ్కు సమీపిస్తున్నాం. డిసెంబర్ 10వ తారీఖుకి 5000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. అలాగే భారత మిషన్ పొలాలు డిసెంబర్ 12వ తారీఖున జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ 3 రాష్ట్రాల్లో బిగ్ డయాసిస్ మిషన్ పొలాలు ఆవిష్కరించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వీటి కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళదాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన జీవి ప్రసాద్ బాబు గారు, స్వర్ణ కుమారి గారు, విజయ సునీల్ గారుల కొరకు మీకు వందనాలు. సుష్మా గారికి మీరిచ్చిన ప్రభు ఉద్యోగము నిమిత్తం మీకు కృతజ్ఞతలు. యవనస్తురాలను మీరు జీవితంలో స్థిరపడినట్లు మంచి భవిష్యత్తు మీరు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా జీవి ప్రసాద్ బాబు గారి యొక్క సంతానం అంతటి కొరకై ప్రార్థిస్తున్నాం. 3 కుమార్తెలు, కుమారులు, అల్లుడు గారు దీవించబడినట్లు సహాయము చేయండి. మీ చేతులకు ఈ కుటుంబాన్ని సమర్పిస్తున్నాం ప్రభు. అలాగే భారత్ మిషన్ పొలములు ఆశీర్వదించబడి స్థిరపడినట్లు కృప చూపండి. 3 మిషనరీల కొరకై ప్రార్థన చేస్తున్నా. మీ కృపా సహాయం అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. గత దినం 24 వచనాలు వరకు చదివాం. ఇశ్రాయేలీయులకు కాపరిగా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏర్పాటు చేసుకున్నాడని ఈ అధ్యాయం తెలియచేసింది. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో
తనను గూర్చి ప్రకటించుకున్నాడు. ఈ దొడ్డివి కాని గొర్రెలు ఉన్నాయి అన్నాడు. మందలు రెండు ఏకమవుతాయి అన్నాడు. ఒక మంద ఇశ్రాయేలు, మరొక మంద వధువు సంఘం. ఈ రెండు ఏకం చేయబడి ఒకే మందగా ఉంటాయి. 1000 ఏండ్ల పరిపాలన యేసు ప్రభు ఇదే భూమి మీద యెరూషలేమును రాజధానిగా చేసుకుని ఏలనై ఉన్నాడు. ఇది వాక్యం చెబుతున్న ప్రవచనం. ప్రభువు రెండవ మారు తిరిగి రాబోతున్నారు. ఆయన రెండవ మారు భూమి మీదకు ఆయన అడుగు పెట్టినప్పుడు అపవాదిని 1000 సంవత్సరాలు బంధించి పాతాళంలో ఉంచుతారు. ఆ 1000 సంవత్సరాలు ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం, ప్రభువు అయిన యేసుక్రీస్తు క్రింద ఉంటుంది. భూలోక రాజులందరూ ఆయనకు నమస్కరిస్తారని కీర్తన గ్రంథం సాక్ష్యం చెబుతుంది. అబ్రహాము మొదలుకొని దేవుడు ఇజ్రాయేలు భక్తులకు ఇచ్చిన ప్రవచనాలన్నీ కూడా భూమి మీద వారు అనుభవించి తీరతారు. నీతి రాజ్యం, శాంతి రాజ్యం ఆయన పరిపాలనలో అర్థం అవుతుంది. కనుక దావీదు వారికి అధిపతి అయి ఉండును అనే పదం యేసు ప్రభువును గుర్చి చెప్పినటువంటి ప్రవచనం. ఆయన యొక్క వంశములో సింహాసనము మీద ఒకడు ఉండకపోడు అని దేవుడిచ్చిన వాగ్దానం దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తునందు దావీదు కొరకు నెరవేర్చబడవలసినదిగా ఉన్నది. కనుక యేసును గుర్చిన ప్రవచనంతో మనం నిన్నటి భాగాన్ని ముగించాం. 25వ వచనం, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. సమాధానార్థమైన నిబంధన, పీస్ ఆఫరింగ్, సమాధాన బలి, సమాధాన నిబంధన, కావెనెంట్ వారితో నేను చేస్తాను. యూదులు నిర్భయంగా ఉండేటట్లుగా, శత్రు భయం లేకుండా, ఏ స్థలంలోనైనా తిరుగాడగలిగేటట్లుగా ప్రపంచమంతటా శాంతి రాజ్యం ఏర్పడుతుంది యేసుక్రీస్తు ప్రభువు పాలనలో. అంతకు మునుపు ఎన్ని అగ్రరాజ్యాలు శాంతి నిమిత్తం ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎందుకంటే భూమి మీద అపవాది ఉన్నాడు, వాటిని భంగం చేస్తాడు. గ్రహించాలి మీరు. ఇప్పుడు శాంతి కొరకు గ్లోబల్ పీస్ నిమిత్తం ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నేను టీవీలో చూశాను, దావూద్ ఇబ్రహీం యొక్క అనుచరుడు చోటా రాజన్ను అరెస్ట్ చేశారు బాలి అనే ఎయిర్పోర్ట్లో అని నేను చూశాను. ఇండోనేషియాలో ఎక్కడో. తీవ్రవాదం, ఉగ్రవాదం ఇప్పుడు ప్రజలను భయకంపితులను చేస్తోంది. ప్రపంచ రాజ్యాలు ఉలిక్కిపడుతున్నాయి. టోనీ బ్లేయర్ అనుకుంటాను, ఇవాళ ఉదయం న్యూస్లో చూశాను. ఇరాన్ ఇరాక్ల విషయంలో వాళ్ళు చేసినటువంటి, బ్రిటన్ చేసినటువంటి తీర్మానాల వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ వేగులు వారు ఇచ్చినందున ఆ పరిస్థితులు వచ్చాయనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. కనుక ప్రపంచ దేశాల్లోని నాయకులు ఎంత సమాధానం కొరకు ప్రయత్నించినా సమాధానం రాదు. మన దేశాన్నే తీసుకోండి, మన దేశంలోనే మతాల మధ్య వైవిధ్యం, సమాధానం రావటం లేదు. ఒకరి మత విశ్వాసాలను గురించి మరొకరు ఆక్షేపణ చేసే
స్థితి ఉన్నప్పుడు ఇక సమాధానం ఎక్కడొస్తుంది? రాదు. కనుక వివిధ రకాలైన పోరాటాలు చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతుల మధ్య అంతర్యుద్ధాలు కనిపిస్తున్నాయి, సివిల్ వార్స్ కనిపిస్తున్నాయి. సమాధానార్థమైన నిబంధన చేతనయ్యేది ఒక్క యేసుక్రీస్తుకే. క్రీస్తు విరోధి ఈ సమాధానార్థమైన నిబంధన చేస్తున్నట్టు నటిస్తాడు. ప్రపంచ దేశాల్లో దశరాజ్య కూటమి వస్తుంది. ప్రస్తుతాన నవరాజ్య కూటమి ఉన్నది. దశరాజ్య కూటమి వచ్చినప్పుడు దానిని ఆధారం చేసుకుని క్రీస్తు విరోధి పాలన చేస్తాడు. బైబిల్ గ్రంథం చాలా తేటగా చెబుతోంది. యాంటీ క్రైస్ట్ రూలింగ్ రీఇన్వెంట్ రాబోతోంది 7 సంవత్సరాలు. అదే భూమి మీద మహాశ్రమల కాలంగా పరిగణించబడింది. ఆ 7 ఏండ్లు మహాశ్రమల కాలంలో విశ్వాస సమూహం భూమి మీద ఉండకోకుండా ఆకాశ మధ్యమానికి తీసుకొని పోబడతారు. అక్కడ ప్రభు సన్నిధిలో వాళ్ళు ఉంటారు. పెండ్లి విందుతో పోల్చాడు ఆ సభను. కనుక ఆ 7 సంవత్సరాలు భూమి మీద సమాధానార్థ నిబంధన చేసినట్లు నటించి క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ పరిపాలన చేస్తాడు. కానీ 3.5 సంవత్సరాల్లో అతని అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఈ సాతానుని యొక్క ఏజెంట్గా అతడు చేసినటువంటి ఓత్ లేదంటే ప్రమాణం, యూదులతో చేసిన నిబంధన బ్రేక్ చేస్తాడు. అప్పుడు యూదులు చివరి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో వాళ్ళు పారిపోతారు. వాక్యమే చెప్పింది, 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆ దినములు తక్కువ చేయబడని ఎడల పాలిచ్చు స్త్రీలకు శ్రమ అన్నాడు. కనుక ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చేస్తున్నాయి. ఇవాళ నేను మధ్యాహ్నం టీవీ ఆన్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట భూమిని పోలిన భూమి మరొకటి ఉన్నదని చెప్పి కనుక్కున్నారనే దాని మీద హబుల్ టెలిస్కోప్ మరియు ఇతర టెలిస్కోప్స్ కొన్ని పనిచేస్తున్న విధానం వర్ణించాడు. మతం సైన్స్ రెండు ఎప్పుడు ఒకదాన్నొకటి కాంట్రడిక్ట్ అవుతూనే వస్తూ ఉన్నాయి. వాటి మీద మనలను పోలిన మరొక నరుడు అక్కడ ఉండుంటే ఎంత బాగుంటుంది అన్నాడు ఆ వ్యాఖ్యాత. దానిని సమప్ చేస్తూ ఆ ఎపిసోడ్ క్లోజ్ చేస్తూ, మన వంటి మనుషులే ఆ భూమి మీద కూడా ఉంటే బాగుంటుంది అని బైబిల్ చాలా తేటగా చెబుతోంది. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడని. మరొక భూమి లేదు. గ్రహాలుండి ఉండవచ్చు. మానవులను ఆదాము హవ్వల నుండి తీసుకుని వచ్చాడు. కనుక మానవుని యొక్క ప్రయత్నం వర్ధిల్లే కొద్ది, విజ్ఞానం వచ్చే కొలది దైవ వ్యతిరేక విధానాల సర్చింగ్లోనే వెతుకులాట్లోనే పోతున్నాడు. ఎంత వెతుకులాడుతూ వెళ్ళినా అక్కడ స్పష్టంగా తను తెలుసుకోగలుగుతాడు దేవుడు వాస్తవం సత్యం అని. అయినా కూడా నమ్మలేని స్థితిలో ఉంటున్నాడు. కనుక జ్ఞానులు తమ జ్ఞానంలో వెర్రివారయ్యారు అన్నాడు. వాళ్ళు పట్టుబడ్డారన్నాడు వాక్యంలో. సోదరుడా సోదరి, వీ నీడ్ టు బిలీవ్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని లేఖనాలను మనం నమ్మాలి. అది నమ్మకపోయినప్పుడు మన జ్ఞానం వెర్రి తల్లేస్తుంది. అడవిలో అరణ్యములో నిర్భయ నివాసం, నిర్భయ నిద్ర. యూదుల చరిత్ర అంతా తీసుకోండి మీరు. బైబిల్ గ్రంథంలో అబ్రహామును పిలిచినప్పటి నుంచి కూడాను నిత్యం వారి జీవితాల్లో పోరాటాలే, యుద్ధాలే. నిత్యం వారికి వ్యతిరేకంగా అనేకులు లేచుట, వారిని ఎదుర్కొనుట, ఇవన్నీ కూడాను మనకు చాలా తేటగా కనిపిస్తూ ఉన్నాయి. మనం స్పష్టంగా చూడగలుగుతాం. అబ్రహాము ఫరోతో, అబీమెలెకుతో
పోరాటం, ఇస్సాకు గెరారు రాజుతో అబీమెలెకుతో పోరాటం, యాకోబును చూడండి అటు లాబానుతో ఇటు ఏశావుతో పోరాటం. కనుక ఎక్కడ చూసిన హిస్టరీ మనకు ఏం చెబుతుందంటే నిత్యము తరమబడుతున్నట్టుగా, నిత్యము రెస్ట్లెస్ కండిషన్స్లో వారి ప్రయాణాలు సాగినట్టుగా జరిగాయి. ఈజిప్టులో ఫరో దగ్గర అణగారిపోవటం, ఆ తర్వాత కనానుకు వచ్చిన తర్వాత ఎన్నో యుద్ధాలు. ఒక్క సొలొమోను పీరియడ్ మినహా, సొలొమోను పరిపాలించిన 40 ఏళ్ళు మినహా మిగతా అంత చరిత్ర కూడాను రక్తసిక్తంగా, యుద్ధ వాతావరణం, భయకంపితులుగా వివిధ తరాల్లో జీవించారు ఇశ్రాయేలీయులు. అట్లాంటిది వారికి నిర్భయంగా నివాసం, నిర్భయంగా నిద్రపోయే అవకాశం, అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారికి దొరుకుతుంది. అందుకే చెప్పాడు, వారితో నేను సమాధానార్థమైన నిబంధన చేస్తాను, దుష్ట మృగాలు దేశంలో లేకుండా చేస్తానన్నాడు. దుష్ట మృగాలు అన్నప్పుడు వీరిని నాశనం చేయుట కొరకు అపవాది ఏర్పరచుకున్న మానవులను గురించి రాశాడు. అపవాదిని, అతని అనుచరులను పాతాళంలో వేస్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రభువు తనకు వ్యతిరేకంగా లేచిన వారందరితో యుద్ధం చేసిన తరువాతే శాంతిరాజ్యం ఎస్టాబ్లిష్ చేస్తాడు. కాబట్టి దుష్టులు నాశనం అయిపోతారు. భూమి మీద ప్రభువుకు తిరుగుబాటు చేసిన వారందరినీ సంహరించిన మీదట ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. కాబట్టి అక్కడ ఇక సమస్య లేదు, శత్రువు లేడు, ప్రొవోక్ చేసేటువంటి ఈవిల్ స్పిరిట్స్ లేవు. కనుక ప్రభువు వారి మధ్యన నివాసం ఉంటాడు. అద్భుతమైనటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యం నెరవేర్పున ఆ 1000 ఏళ్ళు జరుగుతుంది. కనుక వారు సంతోషంగా ఉండగలుగుతారు. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తాను, దీవెనకరముగా వర్షాలు కురుస్తాయి. ఏదైనా వనములో ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఇచ్చిన శిక్షలో భాగం, నీవు చెమటోడ్చి భూమిని నీవు సేద్యం చేసి పంట పండిస్తావు, కానీ భూమి నీకు ముండ్ల పొదలు, గచ్చ పొదలునిస్తుంది అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పరిపాలనలో 1000 ఏళ్లలో అద్భుతమైన వర్షములు, అద్భుతమైన పంట, ఆశీర్వాదకరమైన పరిస్థితులు, ఇది అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పర్వతం చుట్టూతా కూడా, స్థలాలన్నింటా కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు, దీవెనకరమగు వర్షములు. చూడండి, మొన్నటి పేపర్లో ఇంకా 4 దినములలో ఈశాన్య ఋతుపవనాలు అన్నాడు. సమ్మర్ వెళ్ళిపోతోంది అనగా మే ఎండింగ్లో ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. కానీ ఎన్ని నెలలు అయిపోయింది? 4 నెలలు అయిపోయింది. వచ్చిన వర్షాలన్నీ కూడాను తుఫానుల రూపంలో వచ్చినవే తప్ప ఋతుపవనాల నుంచి కాదు, వెనక్కిపోయాయి అన్నారు. వెనక్కిపోయాయి అన్నారు, మళ్ళీ వస్తున్నాయి అన్నారు. ఇంకో 2 రోజులు అయ్యేపోతాయి. ఎక్కడ దాని యొక్క జాడ కనపడటం లేదు, వర్షం కనపడటం లేదు. ఇవాళ సునామీ తరువాత ఈ ఋతువులు ఆర్డర్ తప్పినట్టుగా కనిపిస్తుంది. భారతదేశంలో కూడా సెకండ్ సమ్మర్ వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఏలూరులో మరీ దారుణమైన పరిస్థితి, విపరీతమైన ఎండ, పగలంతా ఎండ, రాత్రి కొద్దిపాటి చలి. కనుక డిస్టర్బ్డ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి వాతావరణంలో. సహోదరుడు సహోదరి, ప్రభువు యొక్క పాలనలో దీవెనకరమగు వర్షములు, ఋతువుల ప్రకారం వర్షం కురిపించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే పాపం వారు చేయకుండా పరిస్థితులు నివారణకు వచ్చాయి. ప్రభు యొక్క కంట్రోల్లోకి వచ్చారు అందరూ కూడా 1000 ఏళ్ల పాలనలో. కనుక అంతా కూడా, సృష్టి అంతా కూడా
దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తోంది అని రాస్తున్నాడు. కనుక అద్భుతమైనటువంటి సమాధానకరమైన దినాలు వస్తాయి. 27 వచనం, ఫలవృక్షములు ఫలాలను ఇస్తాయి, భూమి పంట పండుతుంది, వారు దేశంలో నిర్భయంగా నివసిస్తారు. నేను వారి కాడి కట్లు తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల్లో నుండి వారిని విడిపించగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. దాస్యము నుండి యూదులు వెలుపటికి వస్తారు. వారి మీద ఏ విధమైన కాడి కట్లు ఇక ఉండవు. ప్రభువు వారిని విమోచిస్తాడు, వారికి విడుదలనిస్తున్నాడు, వారిని స్వతంత్రులను సంపూర్ణులుగా చేయనై ఉన్నాడు. అదే చెబుతున్నాడు. నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన మొదటి రాకడలో బెత్లెహేములో పుట్టాడు, గలిలయ ప్రాంతంలో నజరేతులో పెరిగాడు, యెరూషలేములో మినిస్ట్రీ చేశారు, చంపబడ్డాడు, ఆరోహణమయ్యాడు. 33.5 సంవత్సరాలు ఇదిగో దేవుడంటే ఇట్లా ఉంటాడని చూపించాడు. ఆయన గుణలక్షణాల ప్రదర్శన ఇచ్చాడు. బట్ నో వన్ బిలీవ్డ్ హిమ్. ఒక్కడు కూడా నమ్మలేదు. శిష్యులు కూడా పారిపోయారు కదా. బహుజన సమూహాలు అద్భుతాలు చూచి వెంబడించిన వారు సిలువ దగ్గర ఒక్కడు కనపడలేదు. ఆశ్చర్యం కదా. ఆయన యెహోవా అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే ప్రభువు ఈ కార్యాలు చేశాడో వారు యేసును మెస్సియాగా గుర్తిరుగుతారు, ప్రభువుగా గుర్తిరుగుతారు. త్రిత్వములోని రెండవ వ్యక్తిగా యూదులు ఆ దినాన్ని అంగీకరించనై ఉన్నారు. ఇది లేఖనం ఖచ్చితంగా చెబుతున్నటువంటి సారం. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగాలు వారిని భక్షింపవు, ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా నివసిస్తారు, సురక్షితముగా నివసిస్తారు. సహోదరుడా, సహోదరి, సురక్షిత నివాసం 23వ సంకీర్తనలో దావీదు కీర్తనాకారుడు యెహోవా నా కాపరి అని ప్రారంభించి పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు. అవును, ఆయన చేస్తున్నాడు, మనం కాదు. ఆయన నడిపిస్తాడు, ఆయన పరుండబెడుతున్నాడు, ఆయన సేద తీరుస్తాడు, శత్రువుల ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధం చేస్తాడు, నూనెతో తలాంటి ఉండే అనుభవాన్ని ఇస్తాడు, గిన్నె నిండి పొర్లుతున్న తృప్తిని ఆయన ఇజ్రాయేలుకి ఇవ్వబోతున్నాడు. కనుక యెహెజ్కేలు యొక్క ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాలనలో అదే భూభాగం పైన, ఏ భూభాగం పైన అయితే వారు ఎదురు చూచారో ఆ భూభాగం పైనే వారు అనుభవించనై ఉన్నారు. మరియు వారు ఆ దేశంలో కరువు కలిగి నశించిపోకుండా, అన్యజనుల వల్ల వారికి అవమానం ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకే తోట ఒకటి నేను ఏర్పరుస్తాను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకుందురు. నేను వారికి తోడై ఉన్నాను. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడు. మత్తయి సువార్త 1:21 వారి పాపముల నుండి తన ప్రజలను తానే విడిపించును, ఆయనే వారికి తోడై ఉండును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని రాశాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని భాషాంతరమున అర్థము అని ప్రకటించాడు. యోసేపు మరియ గర్భమున యేసు జన్మిస్తున్నప్పుడు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుందనే లేఖనం ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన లేఖనం అతను మరలా పొందాడు. ఆయన ఇమ్మానుయేలు అని ఆనాడు ప్రజలు ఒప్పుకోలేదు. అపోస్తల కార్యముల గ్రంథంలో పేతురు గారు యెరూషలేము నడిబొడ్డున నిలబడి పరిశుద్ధాత్మ చేత నిండినవాడై
యూదా జనాంగం మధ్య ప్రకటించాడు, జీవాధిపతి అయిన ఆయనను మీరు చంపారు, దేవుడు ఆయనను మీ కొరకు మీ యొద్దకు పంపాడు, మీరు ఆయనను తిరస్కరించారు, మీరు ఎరుగకయే తిరస్కరించారు. అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథములోని భక్తుల్లో యేసయ్య జీవించిన కాలములో నివసించిన వారు యేసును తిరస్కరించారు, తెలియక తిరస్కరించారు, మెస్సియాని నమ్మలేక తిరస్కరించారు. అట్టి విధంగా వారి యొక్క కండ్లు మూసాడని రోమాపత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. వారి అవిధేయత వలన మనకు ఆశీర్వాదం దొరికేటట్లుగా కృపాకాలమున సంఘము యొక్క సంఖ్య సంపూర్ణమగునట్లు అందరినీ ఆయన అవిధేయత స్థితిలో మూసి బంధించి ఉంచాడని రోమాపత్రికలో పౌలు గారు చాలా తేటగా చెప్పాడు. కనుక వారి యొక్క అవిధేయత అన్యజనాంగం యొక్క రక్షణకు మార్గం తెరవబడుటకు కారణమైంది. ఈ మర్మం, సంఘము యొక్క మర్మం పాత నిబంధనలోని భక్తులకు మర్మంగానే ఉంది. ఆ మర్మము పౌలు గారు గ్రహించి నూతన నిబంధన సంఘానికి చాలా తేటగా వ్రాశాడు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. తేల్చి చెప్పాడు. నేను మీ దేవుడను, నేను మేపుచున్న గొర్రెలైన మీరు మనుషులు. వీరిరువురు యొక్క నివాసం ఒక చోట ఉండబోతోంది. భూమి మీద 1000 ఏండ్లు ప్రభువు శరీరధారి అయిన క్రీస్తు ప్రజల మధ్య ఉండబోతున్నారు. నూతన ఆకాశం, నూతన భూమి మీద విశ్వాసుల సమూహంతో నూతన యెరూషలేముగా దిగివస్తున్న ఆ పరలోకం నుండి వస్తున్న అద్భుతమైన ఆ పట్టణంలో దేవుడుగా ఆయన వారి మధ్యన నివాసం ఉండబోతున్నాడు. నేను దేవుడను, మీరు మనుషులు. ఆయన నరావతారిగా వచ్చినప్పటికీ ఆయన దేవుడు అనేటువంటి సత్యాన్ని గ్రహించటానికి అవకాశం వారికి దొరుకుతోంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. సోదరుడా, సోదరి, 34వ అధ్యాయంలో కాపరుల వైఫల్యాన్ని చెబుతూ యేసు వారికి కాపరిగా, దేవుడే వారికి కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. వాడబారని మహిమ కిరీటం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం పొందుతామని పేతురు భక్తుడు కూడా తెలియచేశాడు. సోదరుడా, సోదరి, వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారు రక్షించబడతారు. విశ్వసించని వారికి శిక్ష విధించబడుతుంది. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు జీవి ప్రసాద్ బాబు గారు, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి స్వర్ణకుమారి గారు, వారి కుమార్తె సుష్మా గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు విజయ, సునీల్ గారు, సుష్మా గారు, జీవి ప్రసాద్ బాబు, స్వర్ణకుమారి మరియు ఇతర కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ప్రవచనాలను అర్థం చేసుకుని విశ్వసించుటకు నేర్పండి ప్రభు. ప్రభువా, భారత మిషన్ పొలములు, నార్త్ ఇండియన్ మిషనరీస్ను ప్రభు స్థిరపరిచేటువంటి పోషించే కార్యక్రమం మేము చేపడుతున్నాం. ప్రభువా, ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు యొక్క కృప,
పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడయుండును గాక. ఆమేన్.